ఆ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ఆయన పక్కకు పెట్టి జీవించాడు. మధ్యలో దీపం మారిపోయినట్లుగా ఆయన బ్రతుకు బద్దలైపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ఆయన పేరు సంసోను. నువ్వు నాజీరు చేయబడిన వాడువు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, ఇదిగో నా కోసం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అని చెప్పినప్పుడు ఆయన మాట పక్కన పెట్టాడు, ఆయన విధానాన్ని పక్కన పెట్టాడు. ఆ ఫిలిస్తీన్ని వివాహం చేసుకొని వారితోనే బ్రతకడం చూసుకున్నాడు. తన శరీర సుఖాన్నే కోరుకున్నాడు, కానీ దేవుని ఇష్టాన్ని ఆలోచించలేదు. గనుక బ్రతికుండగానే బోడి చేసేశారు, బ్రతికుండగానే 2 కళ్ళు తీసేశారు, బ్రతికుండగానే ఆ దాగోను దేవత గుళ్ళో బందీలుగా సంఖ్యలతో బంధించేశారు.